ఇక నిన్న జంతర్ మంతర్ వద్ద జరిగిన వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ధర్నా విజయవంతమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొనసాగుతున్న రాజకీయ హత్యాకాండను ఢిల్లీ సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బట్టబయలు చేశారు. ఈ కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి అనేక జాతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రధానంగా అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఈ మొత్తం పోరాటంలో వైఎస్ జగన్ వెంటే తాము ఉంటామని, టోటల్ ఇండియా బ్లాక్ కూడా సపోర్ట్ చేస్తుందని సుప్రియా, ఈ శివసేనకు సంబంధించినటువంటి ప్రియాంక చతుర్వేది కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో అలాగే ఇటు ఎన్డీఏ భాగస్వామి పార్టీ అయినటువంటి అన్నా డిఎంకే కూడా వైఎస్ జగన్ పోరాటానికి మద్దతు పలికాయి. సో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ హత్యాకాండాన్ని నిరసించాయి. నిజానికి ఒక చట్టబద్ధ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా లేదా అని అనేక రాజకీయ పక్షాలు ప్రశ్నించాయి. ఇప్పటివరకు ఈ అంశంలో గవర్నర్ జోక్యం చేసుకోకుండా, కేంద్రానికి నివేదికలు పంపకుండా మ్యూట్ స్పెక్టేటర్గా ఉన్నారా అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి శాంతి భద్రతలను పరిరక్షించేందుకు వెంటనే కేంద్ర హోంశాఖ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ఒక స్వతంత్ర దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పంపి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించాలని కూడా అనేక జాతీయ పార్టీలు నిన్న జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కంటిన్యూ చేయబోతోంది. పార్లమెంట్లో ఈ అంశానికి సంబంధించి నిరసన కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో మొత్తానికి నిన్న జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆందోళన విజయవంతమైంది. అనేక జాతీయ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ సమావేశానికి హాజరై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి సంఘీభావం పలికాయి. అలాగే ఈ జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ఫోటో ఎగ్జిబిషన్, వీడియో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి ఈ నరమేధం, అరాచక కాండను స్వయంగా వీడియో ఫుటేజ్తో సహా ఓపెన్గా వాటన్నిటినీ పార్టీ నాయకులందరూ కూడా, వివిధ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా స్వయంగా ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ కొనసాగిస్తోందని వెల్లడించారు. సో పోలీసులంతా కూడా పూర్తిగా మ్యూట్ స్పెక్టేటర్గా మారిపోయారు. ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, రాష్ట్రపతి జోక్యం చేసుకొని రాష్ట్రంలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాలనేటువంటి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. నిజానికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏ రోజు కూడా రాజకీయ హత్యలకు, రాజకీయ ఈ ప్రత్యర్థులను వేధింపులకు పాల్పడలేదని ఆయన నిన్ననే స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా, పార్టీలు చూడకుండా, వారి కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు తాము సంక్షేమ పథకాలు అందించినటువంటి విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. 5 ఏళ్ల కాలంలో తాను ఏనాడు కూడా ఒక రాజకీయ పార్టీలో పనిచేసినందుకు ఆ పార్టీకి సంబంధించినటువంటి వారిపైన ఎలాంటి కక్ష సాధింపు చేయలేదు. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమ పార్టీ క్యాడర్ను లక్ష్యంగా చేసుకొని చేస్తున్నటువంటి ఈ అరాచక కాండను వెంటనే ఆపివేయాలని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ నాయకులందరికీ కూడా వివరించారు. సో మొత్తానికి ఈ పోరాటం ఢిల్లీ సాక్షిగా పార్లమెంట్లో కూడా రాబోయే రోజుల్లో కొనసాగబోతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.